ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ సప్త శనివారాల వ్రతం చేయాలనుకుంటారు, కానీ అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వారు ఒక్క శనివారం ఇలా చేసుకుంటే 7 శనివారాలు చేసిన ఫలితం అయితే లభిస్తుందండి. పూజ మనకు ఫలితం కోసం చేయాలి, కానీ ప్రదర్శన కోసం అయితే కావద్దు. ఎన్ని దీపాలు పెట్టింది, ఎంత అలంకరణ చేసింది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నదే ముఖ్యం. ఒక చలివిడి దీపాన్ని తయారు చేసుకొని స్వయంగా 7 రంగులతో కూడిన ఒత్తిని తయారు చేసి చలివిడి ప్రమిదలో ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించాలి. దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమిదను ప్రసాదంగా ఇంటిలో ఉన్న వాళ్ళు అందరూ స్వీకరించేవారు. ఒకప్పుడు చలివిడి దీపాన్ని చేయలేము అని అనుకునేవాళ్ళు మట్టి ప్రమిదను గంధంతో అలంకరించి బొట్టు పెట్టి ఆవు నెయ్యి వేసి 7 రంగులతో కూడిన ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి. దీపానికి అందంగా పూలతో అలంకరించుకోవాలి. స్వామివారికి ఇష్టమైన పాయసం, వడపప్పు, బెల్లం, పానకం, పండ్లు నైవేద్యంగా నివేదించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి గోవింద నామాలు చదువుకొని స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. చివరిలో కర్పూర హారతి కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు మన మీద నిండుగా ఉంటాయి. మీ ఓపికను బట్టి 7 పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. స్వామివారిని అందంగా కనిపించటానికి ఎంతైనా అలంకరించుకోవచ్చు, కానీ ఇన్ని దీపాలే పెట్టాలి అనే నియమం అయితే ఎక్కడా లేదు. దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆడవారికి కష్టమైన పూజలు ఎప్పుడూ చెప్పలేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంగు బంగారమైన వెంకటేశ్వర స్వామి పూజ మీరు కూడా చేసుకోండి.